హలో ఫ్రెండ్స్, నేను మీ షరీఫ్ అహ్మద్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షరీఫ్స్ ట్రావెల్ టేల్స్. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవ్వగానే మేము మా కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి ప్లాన్ చేయడం జరిగింది. ఢిల్లీ ఎంత దూరం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఏ రూట్లో వెళ్తే బాగుంటుంది, ఇవన్నీ వివరాలు కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది ఈ వీడియో ద్వారా. ఏప్రిల్ 26వ తారీఖు శుక్రవారం రోజున 5:30 గంటలకి మేము కరీంనగర్ నుండి రామగుండం మీదుగా ఆసిఫాబాద్, బల్లార్ షా, చంద్రాపూర్, నాగ్పూర్, సియోని, నర్సింగ్పూర్, సాగర్ వరకు బయలుదేరడం జరిగింది. ఆరు గంటల 10 నిమిషాల వరకు మేము బసంత్ నగర్ టోల్ ప్లాజాకి చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుండి మేము మంచిర్యాల వరకు రాజీవ్ రహదారిపైనే ప్రయాణించడం జరిగింది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో వ్యూ. చాలా 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 బాగుంది. వెహికల్స్ కూడా ఎక్కువగా లేవు. ప్రశాంతంగా స్మూత్గా డ్రైవింగ్ నడుస్తుంది. ఇప్పుడు బయలుదేరి దాదాపు గంట కావస్తుంది. ఇంకా సేపట్లో మేము ఈ మంచిర్యాల నుంచి నేషనల్ హైవే స్టార్ట్ కాబోతుంది. ఈ నేషనల్ హైవే నాగ్పూర్ వరకు దీన్ని కనెక్టివిటీ ఉంది. ఈ రోడ్కి కనెక్టివిటీ ఉంది. రోడ్ అయితే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది రోడ్. డ్రైవింగ్ ఎక్కడ కూడా అలసట అన్నది రావడం లేదు. నిజంగా అద్భుతం. ఇంత మంచి రోడ్లు మన ఇండియాలో ఉన్నాయా అని అనిపిస్తుంది. ఇటు మనము స్ట్రేట్గా వెళ్తే మంచిర్యాలకు వెళ్తాము. కాబట్టి ఇక్కడ నేను లెఫ్ట్ తీసుకుంటున్నాను. ఈ లెఫ్ట్ తీసుకోవడం వల్ల నేషనల్ హైవే స్టార్ట్ అవుతుంది. ఈ నేషనల్ హైవే నాగ్పూర్ వరకు కనెక్టివిటీ ఉంది. స్ట్రేట్గా వెళ్ళినట్టయితే మనము మంచిర్యాల టౌన్లోకి వెళ్తాము. మంచిర్యాల టౌన్లోకి వెళ్ళాల్సిన అవసరము ఇక్కడ మనకి లేదు. సో ఇక్కడ నేను లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో రోడ్స్. చాలా చాలా బాగున్నాయి రోడ్స్ అయితే. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే.
చుట్టూ ఆదిలాబాద్, మంచిర్యాల డిస్టిక్, సింగరేణి ఏరియా, ఓపెన్ కాస్ట్, చెట్లు ఇవన్నీ కూడా అద్భుతం. ఇవి చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రకృతి అందాల్ని మా ప్రయాణం సాగుతుంది. ఇక్కడ ఈ రోడ్డు పైన స్పీడ్ లిమిట్ 100 ఇవ్వడం జరిగింది. అయినా మేము 80-100 మధ్యలోనే స్పీడ్ కొనసాగిస్తున్నాను. ఎందుకంటే సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావడం ముఖ్యం కదా. సో ఎక్కడ కూడా టెంప్ట్ అవ్వకుండా 80-100 మధ్యలోనే ట్రాఫిక్ సైన్స్ని ఫాలో అవుతూ వెళ్తున్నాను. ఇక్కడ నుండి చంద్రాపూర్ 146 కిలోమీటర్స్ ఉంది. ఈ రోడ్డు చంద్రాపూర్ వరకు ఉంది. ఉదయము 7:55 ఆసిఫాబాద్ అంటే తెలంగాణలో ఈ రోడ్ పైన చివరి టోల్ ప్లాజాకి చేరుకున్నాము. ఇది చేరుకున్న తర్వాత, ఇది క్రాస్ అయిన తర్వాత ఫ్రెండ్స్ మహారాష్ట్ర బార్డర్ ప్రారంభమవుతుంది. ఈ మహారాష్ట్ర బార్డర్ వరకే ఈ నేషనల్ హైవే పూర్తి కావడం జరిగింది. ఇక్కడ నుండి ఘాట్స్ సెక్షన్ ప్రారంభమవుతుంది. ఘాట్స్ మీద ప్రయాణము, చుట్టూ పెద్ద పెద్ద గుట్టలు, చెట్లు, లోయలు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి వ్యూ. సో ఈ వ్యూ ఇక్కడ నుండి బల్లార్ష అంటే 30 కిలోమీటర్ల వరకు ఇదే రోడ్డు ఉంది. ఈ రోడ్డు నేషనల్ హైవేగా మారింది. అయితే ఇంకా రోడ్డు పూర్తి కాలేదు. బల్లార్ష నుంచి స్టార్ట్ చేయడం జరిగింది నేషనల్ హైవే 4 లైన్గా. సో ఈ 30 కిలోమీటర్ల వరకు మనకు ఈ ప్రయాణం ఇలాగే సాగుతూ ఉంటుంది. చుట్టూ అడవి మధ్యలో నల్లని త్రాచుపాముల తారు రోడ్డు, డాంబర్ రోడ్డు ఎంత బాగా అనిపిస్తుందంటే నిజంగా చాలా చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగా అనిపిస్తుంది నిజంగా. ఇట్లాంటి మంచి మంచి సీనరీస్ మధ్యలో డ్రైవింగ్ అయినా ప్రయాణమైనా ఎంతో ఎగ్జైటింగ్గా ఎంజాయ్గా ఉంటుంది. కాకపోతే కాన్సంట్రేషన్ అన్నది మనము ముందొచ్చే వెహికల్ పైన పెట్టాలి. కాబట్టి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరిస్తూ నా డ్రైవింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకైతే మా ప్రయాణం నాన్ స్టాప్గా సాగుతుంది. ఎక్కడ కూడా మేము ఆపలేదు, బ్రేక్ తీసుకోలేదు. దాదాపు 200 కిలోమీటర్ల వరకు రావడం జరిగింది. ఇప్పుడు ఈ రోడ్డు చంద్రాపూర్ నుంచి నాగ్పూర్ వెళ్ళే రోడ్డు, ఇది కూడా 4 లైన్స్. సో ఇక్కడ మేము కొద్దిసేపు ఆపి బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే స్నాక్స్ తింటూ వస్తున్నాం, కానీ స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ లాగా కాదు కదా. కాబట్టి ఏదో ఒకటి తినాలి అని కాకుండా ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ అయితే చేయడం జరిగింది. బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఒక 20 నిమిషాలు బండి ఆపడం జరిగింది. 20 నిమిషాలు బ్రేక్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ మేము మా ప్రయాణం నాగ్పూర్ వైపుకి ప్రారంభించాము. చూడండి ట్రాఫిక్ కూడా ఎక్కువగా లేదు. డ్రైవింగ్ చాలా చాలా ఈజీగా ఉంది. అద్భుతం. రోడ్లు అయితే నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇక్కడ నుండి అయితే నాగ్పూర్ 25 కిలోమీటర్లు, జబల్పూర్ 250 కిలోమీటర్ల వరకు ఉండి ఉంటుంది. సో మేము నాగ్పూర్ సిటీలోకి వెళ్ళకుండా NH-44 జబల్పూర్ వైపు మేము టర్న్ అయి జబల్పూర్ వైపు వెళ్తున్నాం. ఎందుకంటే నాగ్పూర్ సిటీలోకి వెళ్తే చాలా లేట్ అవుతుంది. అయితే మేము నాగ్పూర్ మళ్ళీ రిటర్న్లో కానీ వెళ్తాము. ఎందుకంటే ఒక మంచి సిటీ, మహారాష్ట్రలో పెద్ద సిటీ.
అది కూడా మీకు నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఇప్పుడు మేము జబల్పూర్ వైపు రోడ్ మాత్రమే తీసుకున్నాం. ఎక్కువగా అయితే వెహికల్స్ ఏం లేవు. ఇప్పుడు దాదాపు 11 అట్లా అవుతుంది టైం. ఇక్కడ నుండి మేము జబల్పూర్ రోడ్ని తీసుకున్నాము. NH-44 ఇది కూడా. ఇక్కడ చూడండి లంచ్ చేయడం జరిగింది నాగ్పూర్లో. ఒక 40 మినిట్స్ వరకు నేను వెహికల్ ఆపాను. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మేము ఈ జబల్పూర్ రోడ్ వైపుకి స్టార్ట్ అయ్యాము. నిజంగా రోడ్స్ అయితే వెరీ వెరీ వండర్. ఎంత స్మూత్గా ఉన్నాయంటే రోడ్స్ నాకే ఆశ్చర్యం వేస్తుంది. నేను ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చాను, కానీ అప్పటికిప్పటికి చాలా చాలా తేడా ఉంది. ప్రతిదీ కూడా నిజంగా రోడ్స్ అయితే అప్రిషియేట్ చేయొచ్చు. NH-44 నేషనల్ హైవే 44 చాలా బాగుంది. ఇప్పుడు మనకు నాగ్పూర్ టు నాగ్పూర్ దాటిన తర్వాత మనకు పెంచ్ నేషనల్ పార్క్ వస్తుంది. ఈ పెంచ్ నేషనల్ పార్క్ కూడా వ్యూ చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎట్లా ఉంటుందో. ఇప్పుడు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు రోడ్స్ ఎలా ఉన్నాయో చెప్పడం, రోడ్స్ ఎలా ఉన్నాయో చూపెట్టడం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో వ్యూ. ఎండ కూడా కొంచెం మబ్బు వచ్చింది. నాగ్పూర్ దాటగానే కొంచెం వాతావరణం చల్లబడింది. బహుశా అటువైపు వర్షం పడుతున్నట్టుంది. దూరంకి వెళ్ళి అట్లా అనిపిస్తుంది. ఏమో చూద్దాం. వర్షం పడితే బెటరే, ఎందుకంటే కొంచెం వాతావరణం కూల్గా ఉంటుంది. జర్నీ కూడా హ్యాపీగా సాగుతుంది. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇప్పుడైతే మేము ఈ పెంచ్ నేషనల్ పార్క్లోకి ప్రవేశిస్తున్నాం. పెద్ద అడవి, దీనికి పెంచ్గా నేమ్ ఇవ్వడం జరిగింది. చూడండి దాదాపు ఇది ఒక 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది 100 కిలోమీటర్ల పొడవున రోడ్డు ఇలాగే ఉంటుంది, చుట్టూ ఫెన్సింగ్తోని. అద్భుతం. గుట్టల మీద ప్రయాణం చేయడం ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. పిల్లలు మాత్రం హాయిగా పడుకొని లేసారు. ఇప్పుడే చూస్తున్నారు వ్యూని. చాలా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు కూడా. ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. ఇక్కడ 80 స్పీడ్ ఈజీగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే టర్నింగ్స్ బాగా ఉంటాయి కాబట్టి 80 కంటే క్రాస్ కాకపోవడం బెటర్. ఎందుకంటే 80 దాటినామనుకోండి బండి కంట్రోల్ కాకపోవచ్చు కదా. కాబట్టి మినిమం 80 స్పీడ్ దాటకుండా చూసుకోవాలి. టర్నింగ్స్ చాలా ఉంటాయి, కర్వ్స్ బాగా ఉంటాయి. ఎందుకంటే గుట్టపైన కాబట్టి కానీ వాతావరణమే చల్లబడితే బాగుండని మాకు కూడా అనిపిస్తుంది. ఈ కార్లో ఏసీ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. అయినప్పటికీ మనకి కొంచెం వర్షం పడితే అదొక హాయి, అంతే కదా. సో ఆ హాయిని అనుభవించాలి అని అనుకుంటా. కానీ అటు దూరం ఎటో మొత్తానికైతే వర్షం పడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం వర్షం పడాలని. ఎందుకంటే నేను ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా నాగ్పూర్ దాటిన తర్వాత కనీసం ఒక 2 నిమిషాలైనా వర్షం పడుతుంది. సో అలా కావాలని దేవుణ్ణి మనసులోనే కోరుకుంటూ వెళ్తున్నాం. చూద్దాం, వర్షం పడితే చాలా బెటర్. లేకపోతే వాతావరణం అయితే ఇలాగే చాలా బాగుంది. ఇప్పటికైతే చాలా దూరమే వచ్చాము.
చూడండి ఈ ఫెన్సింగ్ ఇక్కడ ఎందుకంటే అటు నుంచి జంతువులు ఇటు రాకుండా ఉండడానికి అడ్డుగా ఈ ఫెన్సింగ్ వేయడం జరిగింది. చాలా దూరం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ రోడ్లో ప్రయాణం చేస్తుంటే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇలా మనకి ఒక 20-30 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. ఇది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇది ఆ 2 రాష్ట్రాల మధ్యలో. నాగ్పూర్లో లంచ్ చేసామంటే ఇక తర్వాత మేము బ్రేక్ తీసుకోలేదు, కంటిన్యూగా వెహికల్ నడుస్తూనే ఉంది. ఎందుకంటే వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుంది. నేను వచ్చే ముందే సర్వీసింగ్ ఇచ్చాను. 50,000 కిలోమీటర్స్ సర్వీసింగ్ ఇవ్వడం జరిగింది. సో సర్వీసింగ్ ఇచ్చాను. తర్వాత టైర్స్లో ఎప్పుడు కూడా నేను నైట్రోజన్ గాలి నేను టైర్లలో వాడతాను. సో టైర్ కెపాసిటీని బట్టి ముంగట 33, వెనుక 36 ఆ ఎయిర్ ఫిక్స్ చేసుకొని రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి కర్వ్స్ చెట్ల మధ్యలో. ఆ వర్షాకాలం అయితే మొత్తం గ్రీనరీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎండాకాలం కాబట్టి అక్కడక్కడ పచ్చదనం కనిపిస్తుంది. ఆహా, కొంచెం వాతావరణం అయితే బాగా చల్లబడింది. మబ్బులు అయితే వస్తున్నాయి, గాలి కూడా బాగా వీస్తున్నట్టుంది. వెదర్ చాలా చల్లబడింది. ఈ సమ్మర్లో ఇంత చల్లబడడం, నిజంగా వెదర్ చేంజ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దేవుడా ఇలాగే మాకు అక్కడి వరకు కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మనసులో దేవుని ప్రార్థించుకుంటున్నాం. ఆహా, ఆ దేవుడు కరుణించాడో ఏమో. ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది, వర్షం పడుతుంది. చాలా చాలా నిజంగా హ్యాపీ అండి. ఎందుకంటే దేవుడు మా కోరికని మన్నించి మాకు ఇట్లా చల్లటి వాతావరణం కల్పించడం, ప్రయాణం అన్నది కష్టం కాకుండా ఆ దేవునికి మనసులోనే కృతజ్ఞత తెలుపుకుంటూ, ఉరుములు మెరుపులు, విపరీతమైన గాలి కూడా వీస్తుంది. ఆహా, ఎంత అద్భుతమైన ప్రయాణము, ఎంత మంచి జర్నీ ఉంటుందని నేను కూడా అనుకోలేదు. ఇంటి నుంచి బయలుదేరే ముందు నిజంగా చాలా బాగుందండి. ఎక్దం ఒకేసారి వాతావరణం చల్లబడి వర్షం పడడం చాలా బాగా అనిపిస్తుంది.
ఇప్పుడైతే మేము దాదాపు సియోని వద్దకు రావడం జరిగింది. సియోని ఇది జబల్పూర్ రాకముందు ఉంటుంది అండి. సియోని ఇదొక టౌను, ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్ అనుకుంటా. ఇంకా 110 కిలోమీటర్స్ తర్వాత అటు నుంచి సాగర్ ఒక 100 చేంజ్ కిలోమీటర్లు ఉండి ఉంటుంది. ఎందుకంటే మేము సాగర్లో స్టే చేయాలనుకుంటున్నాం. కంటిన్యూగా డ్రైవింగ్ అంటే ప్రాబ్లమే కదా. సో మేము సాగర్ దాకా అయితే వెళ్ళాలి. ఇప్పుడు వర్షం అయితే బాగానే పడుతుంది, తర్వాత గాలి బాగా వీస్తుంది, ఉరుముతుంది, తర్వాత మెరుస్తుంది కూడా. కానీ ఒకేసారి వాతావరణం చల్లబడ్డం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఇప్పటి నుంచి మేము నర్సింగ్పూర్ దారిలో వెళ్తున్నాం. నర్సింగపూర్ అయితే రాత్రి అయిందనుకోండి, నర్సింగపూర్లో ఆగుతాం, లేకపోతే కంటిన్యూ అవుతాం సాగర్ వరకు. ఇప్పటికీ మేము దాదాపు 600 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయడం జరిగింది. 600 కిలోమీటర్స్. మధ్యలో ఒక బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది 20 నిమిషాలు. ఒక 45 మినిట్స్ వరకు లంచ్కి టైం తీసుకున్నాము. అంతే తప్ప ఇక మధ్యలో ఎక్కడ కూడా ఆగలేదు, బ్రేక్ తీసుకోలేదు. కంటిన్యూగా జర్నీ నడుస్తూనే ఉంది. కానీ అద్భుతమైన జర్నీ అండి అది. ఎందుకంటే ఎక్కడ కూడా అంతా 4 లైన్స్ రోడ్లు ఎంత బాగున్నాయంటే డ్రైవింగ్ అలసట రాలేదండి ఇంతవరకు కూడా. నాన్ స్టాప్గా నడుపుకుంటూనే వస్తున్నాను. నేను ఒక్కనే డ్రైవింగ్ చేసుకోవాలి కాబట్టి మధ్యలో బ్రేక్ తీసుకోవాలి. సో ఇక్కడ సాగర్ వచ్చేసింది. సాగర్లో మేము ఆగాము. ఇక్కడ మేము రాత్రి 8:30 వస్తుంది. ఇక మరీ తర్వాత ముందుకు వెళ్ళొచ్చు, కానీ ఎందుకు రిస్క్ తీసుకోవడం, ఒక నైట్ ఇక్కడ స్టే చేసి మార్నింగ్ వెళ్ళిపోతే అయిపోద్ది కదా అనే ఉద్దేశంతో ఇక్కడ రుద్ర రెసిడెన్సీ సాగర్ దగ్గర ఉందండి. చాలా బాగుంది హోటల్ అయితే. ఇది లోపటి వ్యూ. ఇక్కడ మేము స్టే చేయడం జరిగింది.